రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వారం క్రితం వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధిష్టానం తొలి విడతలో 47 ఏఎంసీలకు చైర్మన్లను నియమించింది. తాజాగా మరో 38 మార్కెట్ కమిటీలకు చైర్పర్సన్లను ప్రకటించారు. వీటిలో 31 టీడీపీకి, 6 జనసేనకు, 1 బీజేపీకి కేటాయించారు. పదవుల భర్తీలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూనే వారు సూచించిన అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో వివిధ సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. చివరిగా అధిక శాతం ప్రజల మద్దతున్న వారిని ఎంపిక చేస్తున్నారు. మొత్తం 218 ఏఎంసీల్లో తాజా జాబితాతో కలిపి ఇప్పటికీ 85 కమిటీలకు చైర్మన్లను నియమించారు. మిగిలిన 133 ఏఎంసీలకు కూడా 15 రోజుల్లోనే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఇంకో జాబితా విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత 21 ప్రధాన దేవాలయాలకు కమిటీలను ప్రకటిస్తారు. ఈ నెలాఖరులోగా కీలకమైన మరో 60 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచనతో కసరత్తు చేస్తున్నారు.